హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారు, ఆసరా చేయుత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి, ఒంటరి మహిళలకి ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది మన ఆసరా పెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి. ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి మన తెలంగాణలో ఆసరా చేయుత పథకం అయితే ప్రారంభిస్తున్నామని చెప్పారు, కానీ మన తెలంగాణలో ఏమాత్రం డబ్బులు అయితే రావడం లేదని ఇప్పటికే చాలామంది మన ఆసరా పెన్షన్దారులు అయితే అనుకుంటున్నారని. ఎందుకంటే ప్రభుత్వం మారిన విషయం అందరికీ తెలిసిందే, కానీ చేయుత పథకం ద్వారా వృద్ధులకి, ఒంటరి మహిళలకి గతంలో ఇచ్చిన 4,016 రూపాయలు, అలాగే వికలాంగుల సోదరులు అయితే 6,016 రూపాయలు అస్సలు డబ్బులు అయితే రావట్లేదని ఇప్పటికే చాలామంది మన ఆసరా పెన్షన్దారులు అయితే బాధపడుతున్నారు కదా. సో వాళ్ళందరి కోసం మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి. ఒక్కసారి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ నోటీస్ ఏది వచ్చినా సరే మన ఛానల్ మీకు అయితే అందడం అయితే జరుగుతుందండి. ఓకేనా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియో లైక్ చేసేయండి. ఈ రోజు కనుక మనం అయితే డేట్ కనుక చూసుకుంటే జూన్ 30 తారీఖు అండి. హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఇప్పటి నుంచి వచ్చేసి ఆసరా పెన్షన్ పథకం కింద డబ్బులు అయితే రావడం అయితే లేదండి. ఇప్పుడు ఏదైతే కొత్త పథకం అవుతుందో ఆసరా చేయుత పథకం, ఈ పథకం ద్వారా మాత్రమే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి, ఒంటరి మహిళలకి, అలాగే వికలాంగుల సోదరులకి అయితే 2,84,000 మంది మొత్తం ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ హామీ ఇచ్చిన విధంగానే కేటగిరీ విధంగా వచ్చేసి మన తెలంగాణలో డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి. ముందుగా వచ్చేసి వృద్ధులకి, ఒంటరి మహిళలకి 4,016 రూపాయలు మనం అఫీషియల్గా ఏదైతే చెప్పారో అదే విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి. అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 6,016 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది, కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదట. గతంలో చెప్పిన ప్రకారంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి, కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఆసరా చేయుత పథకం ద్వారా మన తెలంగాణలో చాలా వరకు అయితే ఎవరైతే వృద్ధులు కానీ, ఒంటరి మహిళలు అయితే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండడానికి వచ్చేసి మనకైతే ఈజీగా అయితే ఉంటుందని చాలా వరకు అయితే చెప్తున్నారండి. సో దానికోసం ఈసారి ప్రభుత్వం కూడా వాళ్ళకైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇస్తున్నామని మనకైతే సీతక్క గారు మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి. సో ఈ నెల ఏదైతే అయిపోతుందో ఈ రోజుతో రేపు మార్నింగ్ వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి, కాబట్టి సో రేపటి రోజున మీరు ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మన తెలంగాణలో జూన్ నెలకు సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో పాత వాళ్ళకి 2,84,000 మంది ఉన్నారు కదా, వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో చేయుత పథకం ద్వారా డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అందియడానికి అయితే ముందుకైతే వచ్చింది, కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా కొత్త అప్లికేషన్స్ కూడా మనకైతే వచ్చినాయి, కాబట్టి వాటిని కూడా వచ్చే నెల నుంచి వచ్చే విధంగా అయితే కనిపిస్తున్నాయని మనకైతే అధికారులు అయితే చెప్తున్నారండి. ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.